ఈ రోజు ఏకోజామునే 5 గంటలకు రావాల్సింది బీచ్‌కి. కానీ కొంచెం లేట్ అయిపోయింది వచ్చే లోపల. అసలు మ్యాటర్ ఏందంటే నిన్న నైట్ అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే బాగా తిరిగాం నైట్ మొత్తం. అయితే ఈరోజు లాస్ట్ రోజు కదా శివరాత్రి. అందుకని చెప్పి మేమైతే బీచ్‌కి అయితే వెళ్దాం అని చెప్పి వచ్చాము. అసలు నైట్ ఏమనుకున్నామంటే అందరం కలిసి ఏకోజామున వెళ్ళిపోదాం 5 గంటల లోపల అని అనుకున్నాం. కానీ మేము ఇక్కడికి వచ్చే లోపల 7 అయిపోయింది టైము. ఎందుకు అలా జరిగిందంటే నైట్ అయితే బాగా తిరిగాం నేను మా ఫ్రెండ్స్. ఇంక మొత్తానికైతే బీచ్‌కి అయితే వచ్చేసాము. ఇంకా నా బీచ్ అయితే చూడండి ఎలా ఉందో. నాకైతే భలే నచ్చింది ఈ రోజు. ఏమైనా సరే మార్నింగ్ వస్తే ఏమైనా భలే ఉంటది. ఎందుకు అలా చెప్తున్నా అంటే చూడండి పైన సన్ వచ్చి వాటర్‌లో పడతా ఉంటే ఎంత బాగుందో పొద్దున్నే. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే అలా నడుచుకుంటా వెళ్ళాము. ఇంకా బీచ్ అయితే చూడండి ఎలా ఉందో. ఇంకా అలా బీచ్ లో అయితే నడుచుకుంటా వెళ్ళాము. ఇక్కడైతే చూడండి శివలింగం అయితే ఒకటైతే పెట్టున్నారు. ఇక్కడైతే చిన్న చిన్న శివలింగాలకు కూడా పూజలు అయితే చేస్తున్నారు చాలా మంది వచ్చి. నాకేమనిపించింది అంటే నేను కూడా ఒక శివలింగం చేసి నేను కూడా టెంకాయ కొట్టుకుంటే బాగుంది అనిపించింది. కానీ నేను తెచ్చుకోలేదు అవి. ఈసారి మీ ఫ్రెండ్స్ తో కలిసి మీరు ఏ బీచ్ కి వెళ్ళారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా కాసేపు అయితే బీచ్ లో బాగా తిరిగాము నేను మా ఫ్రెండ్. ఇంకైతే ఇంటికైతే వెళ్దామని చెప్పి ఇంటికైతే వెళ్తా ఉన్నాము. సో మొత్తానికైతే నేనైతే శివరాత్రి అయితే ఇలా జరుపుకున్నాను మా ఫ్రెండ్స్ తో కలిసి. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.